ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్. ఇది మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మంచి మ్యూచువల్ ఫండ్స్ బెటర్ రిటర్న్స్ అనేవి ఇస్తాయి. దీన్ని మీరు ఎలా చూడొచ్చు అనుకుంటే, మీకు ఇప్పుడు నచ్చినదైనా కార్ అవ్వచ్చు, బండి అవ్వచ్చు, లేదా మొబైల్ ఫోన్ అవ్వచ్చు, అది మార్కెట్లో సేల్కి రాకముందే మీరు డబ్బులు కట్టి ప్రీ బుక్ చేసుకుంటారు కదా. ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీకు నచ్చిన మ్యూచువల్ ఫండ్, మీకు నచ్చిన స్కీమ్ని అవి మార్కెట్లోకి రాకముందే కనుక మీరు ప్రీ బుక్ చేసుకుంటే దాన్ని మనము ఎన్ఎఫ్ఓస్ అనేసి అంటాము. సో మీకు ఆల్రెడీ డెఫినేషన్తో అర్థమైపోయి ఉండొచ్చు. ఏదైనా మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, లేదా ఒక ఏఎంసీ కంపెనీ మార్కెట్లో కొత్త స్కీమ్ని లాంచ్ చేసే కంటే ముందర మన అందరి దగ్గర నుంచి ఫండ్స్ రేస్ చేసి ఆ తర్వాత ఆ స్కీమ్లో మనకి ఎన్ఎఫ్ఓ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ దీని బెస్ట్ పార్ట్ ఏంటి, దీని ఎన్ఏవి వాల్యూ ఎప్పుడు కూడా 10 రూపీస్ కాన్స్టెంట్గా అంతే ఉంటుంది. సో మీ మినిమం ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా మీకు మ్యాక్సిమం యూనిట్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఈ ఎన్ఏవి వాల్యూస్ 10 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఈజీగా డబుల్ ట్రిపుల్ అనేది అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ఎన్ఎఫ్ఓస్ అనేవి ఐపీఓస్కి చాలా సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఐపీఓస్ ఎలాగైతే ప్రాఫిటబుల్గా ఉంటాయో ఎన్ఎఫ్ఓస్ కూడా చాలా ప్రాఫిటబుల్గా అనేది ఉంటాయి. ఇంకా ఇవి మార్కెట్లో లాంచ్ అవుతున్న కొత్త మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి ఈ ఫండ్ మేనేజర్స్ అవ్వచ్చు, ఏఎంసీ కంపెనీస్ అవ్వచ్చు, మనకి కొత్త కొత్త స్ట్రాటజీస్తో మనకి బెటర్ రిటర్న్స్ అనేవి ఇస్తూ ఉంటారని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో ఇవన్నిట్లో అసలు నిజం ఎంత ఉంది, మనం యాజ్ అ ఇన్వెస్టర్స్గా ఎన్ఎఫ్ఓస్ని కన్సిడర్ చేయాలా వద్దా? ఒకవేళ చేస్తున్నాము అనుకుంటే అసలు ఈ ఎన్ఎఫ్ఓస్ అంటే ఏంటి, దాంట్లో మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, అసలు ఎన్ని రకాల ఎన్ఎఫ్ఓస్ ఉంటాయి, నార్మల్గా అందరికీ ఈ ఎన్ఎఫ్ఓస్ మీద ఉన్న మిత్స్ లేదా మిస్బిలీవ్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఒకవేళ ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మనం చూడాల్సిన చెక్ లిస్ట్ ఏంటి, మనం ఏవి అబ్జర్వ్ చేసి ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి, ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? ఇప్పుడు ఈ ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఏంటో మీ అందరికీ ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అదేంటి, ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్, అది హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, యూటీఐ అవ్వచ్చు, ఐసిఐసిఐ అవ్వచ్చు, నిప్పాన్ అవ్వచ్చు, ఇలాంటి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లేదా ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మన అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వీళ్ళు ఏదైతే కొత్త ఫండ్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారో దానికోసం డబ్బులు కలెక్ట్ చేసి ఆ ఫండ్ లేదా ఆ థీమ్కి అకార్డింగ్గా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేస్తారు అని చెప్పి నేను మీకు ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కానీ ఇది జరగడానికి వెనకాల ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. అది ఏంటి అని మనం చూసుకుంటే, ఫస్ట్ ఈ ఏఎంసీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలాంటి మ్యూచువల్ ఫండ్ని లాంచ్ చేస్తున్నారు, ఆ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, దాని అప్రూవల్ సెబీకి అనేది ఇస్తారు. అలా సెబీకి ఇచ్చి వాళ్ళు అప్రూవ్ చేయంగానే సెబీ ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళకి ఒక 10 to 15 days టైం ఇస్తారు. మీరు జనాల దగ్గర నుంచి, రీటైలర్స్ దగ్గర నుంచి, ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఒక మ్యూచువల్ ఫండ్, ఒక ఎన్ఎఫ్ఓ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో మనం ఇన్వెస్టర్స్గా మనం ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి 10 to 15 days టైం అనేది ఉంటుంది. అండ్ ఈ టైంలో మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో దానికి మనకి మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ అనేవి అలోకేట్ అవుతాయి. మీరు నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో చూసుండొచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్ 200 రూపీస్, 300 రూపీస్, 50 రూపీస్, ఏదో ఒకటి అది ఫ్లక్చువేట్ అవుతూ మారుతూ ఉంటుంది కదా. కానీ ఎప్పుడైతే మనం ఒక ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అప్పుడు మాత్రం మనకి ఎన్ఏవి వాల్యూ ఫిక్స్డ్ ఉంటుంది 10 రూపీస్కి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అనుకుంటే మనకి 100 యూనిట్స్ వస్తాయి. అండ్ ఈ ఎన్ఏవి వాల్యూ అనేది 10 రూపీస్కి ఫిక్స్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఐపీఓస్లో కూడా చూస్తుంటారు కదా, ఐపీఓస్లో మనం అప్లై చేయాలనుకుంటే మనకి 3 days టైం ఇస్తారు. అండ్ ఒక ప్రైస్ బ్యాండ్ ఫిక్స్డ్ ఉంటుంది. ఆ ప్రైస్ మనం పిక్ చేసుకుంటాము, ఆ ప్రైస్కి ఆ 3 daysలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి అలాట్మెంట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎన్ఎఫ్ఓస్లో చాలా సిమిలర్ కాన్సెప్ట్, మనకి 10 to 15 days టైం అనేది ఉంటుంది. అండ్ మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో దాంట్లో పర్ యూనిట్ 10 రూపీస్తో డివైడ్ అయ్యి మనకి అన్ని యూనిట్స్ అనేవి అలోకేట్ అయిపోతాయి. అండ్ ఐపీఓ లాగా మనకి లాటరీ టికెట్ లాగా కాకుండా, లేదా లాటరీ సిస్టంలో మనకి రాకుండా, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి మనకి కంపల్సరీ యూనిట్స్ అనేవి మనకు వస్తాయి. అండ్ ఇలాంటి ఎన్ఎఫ్ఓస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మినిమం క్యాపిటల్ మనకి 500 రూపీస్ నుంచి మ్యాక్సిమం 5000 రూపీస్లో మనకి ఉంటుంది. సో మీరు బేసిక్గా దీన్ని మనం లాట్ సిస్టమ్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో మీరు ఏదైనా ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొన్ని ఫండ్ హౌసెస్ మినిమం 500 రూపీస్ ఛార్జ్ చేస్తాయి, లేదా కొంతమంది మినిమం 5000 రూపీస్ కూడా ఛార్జ్ చేయొచ్చు. అప్పర్ లిమిట్ మీరు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. కానీ మీరు ఇంత మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది మాత్రం 500 నుంచి 5000 రూపీస్ మధ్యలో ఉండొచ్చు. అది ఆ ఏఎంసీ వాళ్ళు డిసైడ్ అనేది చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ ఎన్ఎఫ్ఓస్లో ఎన్ని రకాల ఎన్ఎఫ్ఓస్ ఉంటాయి అనుకుంటే దాంట్లో మనకి మేజర్గా 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ ఉంటాయి, ఒకటి క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను కదా,
మనకి ఏదైనా ఎన్ఎఫ్ఓ లాంచ్ అయిన తర్వాత 10-15 డేస్ ఉంటాయి మనం ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అని. సో, ఈ 10-15 డేస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసేసిన తర్వాత మాక్సిమం ఒక 1 మంత్‌లో అలాగా ఆ ఫండ్ లిస్ట్ అనేది అయిపోతుంది. మార్కెట్‌లో లిస్ట్ అనేది అయిపోతుంది. అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. లేదా మీరు చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ని మళ్ళీ విత్‌డ్రా కూడా చేసేసుకోవచ్చు మీకొచ్చిన యూనిట్స్‌ని బట్టి. సో, ఇలా ఒకవేళ ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరు ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఆ ఫండ్ ఇమ్మీడియేట్‌గా లిస్ట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని అమ్మేసుకోవచ్చు లేదా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అని ఒకవేళ ఒక స్కీమ్ స్ట్రక్చర్ గనుక ఇలా ఉంటే దీన్ని ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అనేసి అంటాము. కానీ అలా కాకుండా దీనికి ఇంకొక వే కూడా ఉంది. క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ అని. సో, ఆ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్‌లో ఏమవుతుంది అనంటే ఇప్పుడు సపోజ్ ఈ 10-15 డేస్‌లో ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్‌కి సెబీ వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ హౌస్ వాళ్ళే సెబీకి ఒక అప్రూవల్ తీసుకుంటారు. అది ఏంటి అనంటే నేను ఈ 10-15 డేస్‌లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఒక 500 కోట్లు అవ్వచ్చు, ఒక 1000 కోట్లు అవ్వచ్చు, 10,000 కోట్లు అవ్వచ్చు. ఆ ఫండ్ హౌసు, ఆ థీము, ఆ రిలేటెడ్ వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అవన్నిటి బేసిస్ మీద ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది డిసైడ్ అవుతారు. ఆ ఫిక్స్డ్ అమౌంట్‌ని మళ్ళీ ఫిక్స్డ్ యూనిట్స్‌లోకి బ్రేక్ డౌన్ చేసుకుంటారు. సపోజ్ అదొక ఓ 1000 యూనిట్స్ వాళ్ళు సేల్‌కి పెట్టుకున్నారేసి అనుకుందాం. సో, ఈ క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్‌లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ 1000 యూనిట్సో, 10,000 యూనిట్సో ఎంతైతే వాళ్ళు అనుకున్న అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటారో అది చేసిన తర్వాత స్కీమ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ 10-15 డేస్ తర్వాత అది క్లోజ్ అయిపోయి మళ్ళీ దాని మెచ్యూరిటీ పీరియడ్ 3-7 ఇయర్స్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈ 10-15 డేస్‌లో క్లోజ్ ఎండెడ్ స్కీమ్‌లో గనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీరు ఒక 15 డేసో, 20 డేసో, 30 డేస్ తర్వాత మీ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ లాగా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి లిస్ట్ అనేది అవ్వవు. అవి అలాగే హోల్డ్‌లో ఉంటాయి. మీరు ఆ స్కీమ్స్‌ని అమ్మాలి అనంటే 3-7 ఇయర్స్ వరకు ఆగాల్సి ఉంటుంది. ఆ మ్యూచువల్ ఫండ్ థీమ్‌ని బట్టి లేదా ఆ మ్యూచువల్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న దాని బేసిస్ మీద. సో, ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్‌లో ఏమో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత అది తొందరగానే లిస్ట్ అయిపోతుంది అండర్ 1 మంత్‌లో. మీరు దాని తర్వాత ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు లేదా సెల్ అనేది చేసేసుకోవచ్చు. కానీ వేరస్ క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్‌లో మీరు ఆ 10-15 డేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు యాడ్ చేయలేరు. మళ్ళీ విత్‌డ్రా చేయాలన్నా కూడా ఆ లాక్ ఇన్ పీరియడ్ లేదా ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయ్యేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఓపెన్ ఎండెడ్ స్కీమ్సా, క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్సా అని కేర్‌ఫుల్‌గా చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అనేవి చేయాలి. ఇంకా ఇప్పుడు ఈ ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అవ్వచ్చు, క్లోజ్ ఎండెడ్ స్కీమ్ అవ్వచ్చు. దీంట్లో ఎన్ని రకాల స్కీమ్స్ ఉంటాయి, ఏ ఏ ఆప్షన్స్ మనకు ఉంటాయని మనం చూసుకుంటే దీంట్లో మీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్‌లో లాగే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, సెక్టోరల్ ఫండ్స్ ఉంటాయి, థీమాటిక్ ఫండ్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా రకరకాలుగా మీకు నార్మల్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయో దీంట్లో కూడా మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. టాక్స్ సేవర్ ఫండ్స్ ఉంటాయి, రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయి, అన్ని రకాల ఫండ్స్. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా అది ఫస్ట్ ఈ ఎన్ఎఫ్ఓ ప్రాసెస్ త్రూనే నార్మల్ ఫండ్ లాగా, నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగా వస్తుంది కాబట్టి మీకు అన్ని రకాల కాంబినేషన్స్‌లో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థీమాటిక్ ఫండ్ తీసుకుందాం. ఆ థీమాటిక్‌లో ఒక గ్రీన్ ఎనర్జీ ఫండ్ అని తీసుకుందాం. సో, దాంట్లో ఏమేమి ఉంటాయి, మనకి బ్యాటరీ స్టాక్స్ అవ్వచ్చు, సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ అవ్వచ్చు, లేదా మనకి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి క్యాష్ లేదా లోన్స్ ఇచ్చే బ్యాంకింగ్ స్టాక్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ మనకి గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఉంటాయి కదా! సో, అలాంటి ఫండ్స్ అవ్వచ్చు. లేదా సింపుల్‌గా యాజ్ ఈజీ యాజ్ ఒక ఐటీ సెక్టర్ ఫండ్ అనుకుందాం. సో, అందులో ఏంటి అన్ని ఐటీ స్టాక్స్ ఉంటాయి. సో, అలా మల్టిపుల్ వేస్‌లో మల్టిపుల్ ఆప్షన్స్‌తో మన ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాని బేసిస్ మీద మనకి అన్ని రకాల పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో మనకి ఈ ఎన్ఎఫ్ఓస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ ఏ ఫండ్ ఏ ఆబ్జెక్టివ్‌తో ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంది అని కూడా మనకి క్లియర్‌గా ఒక డాక్యుమెంట్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు సెబీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాంఫీకి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు సింపుల్‌గా ఆ ఫండ్ పేరుని గూగుల్‌లో సెర్చ్ చేసి పక్కన యాంఫీ అని సెర్చ్ చేశారని అనుకుంటే అఫీషియల్ యాంఫీ వెబ్‌సైట్‌లో మీకు కంప్లీట్ ఆ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ ఉందో అది దాని పేరేంటి, అది దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని బెంచ్ మార్క్ ఇండెక్స్ ఏంటి, అది ఏ బెంచ్ మార్క్‌తో కంపీట్ చేస్తుంది, దాంట్లో లాకిన్స్ ఉన్నాయా, దాని ఎగ్జిట్ లోన్స్ ఎన్ని ఉన్నాయి, అలా కంప్లీట్ డాక్యుమెంట్ అనేది మనకు ఉంటుంది. ఆ డాక్యుమెంట్‌ని మనం రిఫర్ చేసుకుంటూ మనం కావాల్సిన స్కీమ్‌లో మనం చూస్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ పార్ట్ అంతా క్లియర్ అయిపోతే ఇప్పుడు ఈ ఎన్ఎఫ్ఓస్ మీద మనకి నార్మల్‌గా ఉండే అపోహలేంటి, మిత్స్ ఏంటో అవి తెలుసుకుందాం. అందులో ద వెరీ ఫస్ట్ మిత్ ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఓస్ అనేవి ఐపీఓకి చాలా సిమిలర్. సో, ఇప్పుడు మనకి ఐపీఓ అంటే ఏంటి, ఒక స్టాక్ మన షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే కంటే ముందర ఐపీఓ లాగా తీసుకొస్తారు. మీరు నేను మనలాంటి వాళ్ళందరము ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. సో, అది తర్వాత మార్కెట్‌లో లిస్ట్ అనేది అవుతుంది. మనకు ఒక బెటర్ ప్రైజింగ్‌తో లిస్ట్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కూడా ఈ ఎన్ఎఫ్ఓస్ కూడా అలాగే చేస్తున్నాయి కదా! ఒక కొత్త ఫండ్ వచ్చే కంటే ముందర
మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, అది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఒక 10 రూపీస్ స్పెసిఫిక్ యూనిట్ ప్రైస్తో తర్వాత లిస్ట్ అయినప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. రెండు చాలా సిమిలర్గా ఉన్నాయి కదా, డిఫరెన్స్ ఏముంది, రెండు ఒకటే. సో ఐపీఓస్ లాగే మన ఎన్ఎఫ్ఓస్ కూడా ప్రాఫిట్ చాలా ఎక్కువ ఇస్తాయని చెప్పి అందరూ అనుకుంటుంటారు. కానీ ఇదొక పెద్ద మిత్. ఎందుకు అనుకుంటే మీరు ఒక ఐపీఓలో అనలైజ్ చేయడానికి మీకు చాలా డేటా ఉంటుంది. ఒక కంపెనీ ఉంది, అక్కడ ఒక కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, క్యాష్ ఫ్లోస్ అవ్వచ్చు, పీ రేషియోస్ అవ్వచ్చు, పీబీ రేషియోస్ అవ్వచ్చు, కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. ఒక కంపెనీలో మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అని డెసిజన్ తీసుకోవడానికి మీకు చాలా డేటా అనేది ఉంటుంది. కానీ వేరస్ ఒక ఎన్ఎఫ్ఓలో మీరు చూసుకుంటే మీకు అలాంటి డేటా ఏది ఉండదు. మీకు రోలింగ్ రిటర్న్స్ ఉండదు, మీకు సిఏజిఆర్ ఉండదు, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఉండదు. జస్ట్ మీకు అది ఏఎంసీ నుంచి వస్తుంది, ఆ ఫండ్ మేనేజర్ ఎవరు అని రెండో డేటాకి తప్పించి అది మీకు గ్యారంటీడ్గా రిజల్ట్స్ ఇస్తుందా ఇవ్వదా, అది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందా లేదా, దాంట్లో ఎక్స్పెన్స్ రేషియోస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు ఎలాంటి డేటాను మీకు ఈ ఎన్ఎఫ్ఓస్లో మీకు అవైలబుల్ అనేది ఉండదు. కాబట్టి ఒక ఐపీఓ ఒక ఎన్ఎఫ్ఓ రెండు కంప్లీట్గా సేమ్ అస్సలు కాదు. అండ్ ఒక మంచి మ్యూచువల్ ఫండ్ని ఏ క్రైటీరియాస్ అంటే మనకి రోలింగ్ రిటర్న్స్ అవ్వచ్చు, సిఏజిఆర్ అవ్వచ్చు, బీటా వాల్యూస్ అవ్వచ్చు, ఆల్ఫా వాల్యూస్ అవ్వచ్చు, షార్పీ రేషియోస్ అవ్వచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకుంటూ ఎలా ఒక మ్యూచువల్ ఫండ్ని పిక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మీ అందరికీ చేసి ఒక స్కానర్ లింక్ కూడా ఇచ్చాను. ఆ వీడియో కావాలంటే ఐ కార్డ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా డెఫినెట్గా చెక్అవుట్ అనేది చేయండి. తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మిత్, అసలు ఇది ఎలా రాంగ్ అయిపోతారు, అసలు ఇంత చిన్న దాంట్లో ఎలా కన్ఫ్యూజ్ అవుతారని నేనే అప్పుడప్పుడు సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. అది ఏంటంటే ఈ కొత్తగా వచ్చే ఎన్ఎఫ్ఓస్ ఏవైతే ఉంటాయో ఇవి 10 రూపీస్ యూనిట్ ప్రైస్తో వస్తాయి. కాబట్టి మన నార్మల్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే 200, 300, 500 రూపీస్ లేదా 1000 రూపీస్ అలా ఎన్ఏవి వాల్యూస్ ఎక్కువ ఉంటాయో దాంతో కంపేర్ చేస్తే ఈ 10 రూపీస్ యూనిట్ వాల్యూ ఉండే మ్యూచువల్ ఫండ్స్, ఈ కొత్త ఎన్ఎఫ్ఓ ఫండ్స్ మనకి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని అనుకుంటారు. ఎందుకంటే 10 రూపీస్ 20 రూపీస్ అవ్వడం ఈజీ, అదే 200 రూపీస్ 400 రూపీస్ అవ్వడం కష్టము అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్లో ఆ మైండ్ సెట్లో చాలామంది ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక 10 రూపీస్ మ్యూచువల్ ఫండ్ 20 రూపీస్కి వెళ్ళాలి అని అంటే 100% రిటర్న్స్ ఇవ్వాలి. అంటే ఒక 200 రూపీస్ ఉన్న ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ 400 రూపీస్ అవ్వడానికి ఎంత కష్టమో మన నార్మల్ ఒక 10 రూపీస్ ఎన్ఎఫ్ఓ 20 రూపీస్ అవ్వడానికి కూడా అంతే కష్టము. పర్సంటేజ్ టర్మ్స్లో ఓవరాల్గా మార్కెట్స్ మొత్తము బుల్లిష్గా ఉండి అన్ని పైకి వెళ్తేనే మీ ఎన్ఎఫ్ఓ అయినా సక్సెస్ఫుల్గా ఉంటుంది, నార్మల్ మ్యూచువల్ ఫండ్ అయినా సక్సెస్ఫుల్ అవుతుంది. జస్ట్ బికాస్ ఎన్ఏవి వాల్యూ 10 రూపీస్ పర్ యూనిట్ ఉండడం వల్ల, తక్కువ రేట్ ఉండడం వల్ల అవి ప్రాఫిటబుల్గా ఉంటాయని ఎప్పుడూ అనుకోకండి. ఇంకా థర్డ్ మిత్ ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఓస్ అనేవి కొత్త మ్యూచువల్ ఫండ్స్, కొత్త స్కీమ్స్తో, కొత్త ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్తో వస్తాయి కాబట్టి 100% మంచిగా రిటర్న్స్ ఇస్తూ ఉంటాయని చెప్పి మనకి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ అవ్వచ్చు, ఫండ్ హౌసెస్ వాళ్ళు అవ్వచ్చు మనకి కాల్ చేసి మరీ రికమెండ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ మనకి నార్మల్గా సోషల్ మీడియాలో అవ్వచ్చు, న్యూస్లో అవ్వచ్చు కూడా మార్కెటింగ్ ఎక్కువ అనేది చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఏవైతే కొత్తగా వచ్చే ఎన్ఎఫ్ఓస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మన నిఫ్టీ బెంచ్ మార్క్ రిటర్న్స్ని కూడా బీట్ చేయట్లేదు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అండ్ నేను రిపోర్ట్స్ చూశాను, దాంట్లో ఏంటంటే 75% ఆఫ్ ఎన్ఎఫ్ఓస్ మన నిఫ్టీని కూడా బీట్ అనేది చేయట్లేదు. సో ఒక ఎన్ఎఫ్ఓ ఎంత కొత్త మ్యూచువల్ ఫండ్ అయినప్పటికీ నేను ముందర చెప్పాను కదా, దాంట్లో మనకి సిఏజిఆర్ తెలీదు, రోలింగ్ రిటర్న్స్ లేవు, మనకి రేషియోస్ లేవు, ఫండ్ మేనేజర్ కేపబిలిటీస్ తెలీదు, ఏవీ తెలియదు. కాబట్టి ఒక ఎన్ఎఫ్ఓ బ్లైండ్గా కొత్తది కాబట్టి పర్ఫామ్ చేస్తుంది అని ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి. సో ఇప్పుడు ఇవన్నీ మనకు అర్థమైపోయాయి. కానీ కొన్ని కేసెస్లో ఎన్ఎఫ్ఓస్ కొంచెం మంచిగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, లేదా కొంత ప్రాఫిటబుల్గా, లేదా కొన్ని మంచి ఎన్ఎఫ్ఓస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మనం ఇవన్నీ తెలిసినప్పటికీ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఫాలో అవ్వాల్సిన చెక్ లిస్ట్ లేదా ఫాలో అవ్వాల్సిన రూల్స్ మనం ఏవి దృష్టిలో పెట్టుకోవాలి అని మనం చూసుకుంటే దాంట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఏఎంసీ యొక్క రెప్యుటేషన్. అంటే ఈ కొత్త ఎన్ఎఫ్ఓ ఏ ఏఎంసీ వాళ్ళు తీసుకొస్తున్నారు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యూటీఐ, నిప్పాన్, కోటాక్, ఎస్బీఐ, ఇలా ఏ మ్యూచువల్ ఫండ్ హౌస్ నుంచి ఏ ఏఎంసీ నుంచి వస్తున్నారో వాళ్ళు మినిమం కనీసం 5 years నుంచి అయినా ఇండస్ట్రీలో ఉన్నారా, వాళ్ళ వేరే అసెట్స్, వేరే ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వాటి ఫండ్ మేనేజర్స్ వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత మంచి ఏఎంసీ అయినా సరే ఒక ఫండ్ మేనేజర్ కనుక సరిగ్గా లేకపోయారని అనుకుంటే మన ఫండ్ పర్ఫామ్ చేయదు. సో ఫస్ట్ ఏంటి,
ఏది ఏఎంసీ వాళ్ళు మంచి రెప్యూటెడ్ ఏఎంసీ నుంచే ఈ ఫండ్ వస్తుందా, తర్వాత ఆ ఫండ్ మేనేజర్ ఎక్స్పర్టీస్ ఎలా ఉంది, ప్రీవియస్ ఆ ఫండ్ మేనేజర్ది ఏఎంసీది వీళ్ళు రెండరిది ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అని చూసుకోండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ట్రాక్ రికార్డ్ ఎలాగో మన దగ్గర లేదు, అట్లీస్ట్ ఫండ్ హౌస్ ట్రాక్ రికార్డు, ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు, ఈ రెండింటిని కూడా మనం స్టడీ చేస్తే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కొత్తగా ఇంకొక ఫండ్ తీసుకొస్తే అది బెటర్గా పర్ఫామ్ అవుతుందా లేదా అని మనం అనలైజ్ చేసుకునే ఆప్షన్ అనేది మనకి ఉంటుంది. ఇంకా సెకండ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎన్ఎఫ్ఓ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వీళ్ళు ఒక థీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, సెక్టర్లో చేస్తున్నారా, ఇండెక్సా, దేంట్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఈ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్పి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో మీరు చూడొచ్చు. అండ్ నేను మీకు ఇందాక చెప్పినట్టే ఇది యాంఫీ వెబ్సైట్లో మీకు డేటా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ మీద చూడొచ్చు, అక్కడ క్లియర్గా ఫండ్ నేమ్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అది కూడా మీరు చూసి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ప్రో టిప్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న థీమ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా వేరే ఏఎంసీ వాళ్ళది వేరే ఫండ్ ఆల్రెడీ ఉంది, అది మంచిగా పర్ఫామ్ చేస్తోంది అనుకుంటే అదే సిమిలర్ అసెట్ మేనేజ్మెంట్తో సిమిలర్ అదే అసెట్ ఎలోకేషన్లో కొత్తగా ఇంకొక మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎన్ఎఫ్ఓని లాంచ్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు మీరు అది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి వాళ్ళది ఒక మేబీ ఒక ఆటో సెక్టర్ది ఒక మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది, అది మంచి రిటర్న్స్ ఇస్తుంది అనుకుందాం. ఇది అబ్సల్యూట్లీ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, దీని ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్గా ఎప్పుడు తీసుకోకండి, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. సో ఒక హెచ్డిఎఫ్సి ఏఎంసీ దగ్గర ఒక ఆటోమొబైల్ సెక్టర్లో ఒక మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఒక యూటీఐ ఏఎంసీ వాళ్ళు సిమిలర్ ఆటోమొబైల్ సెగ్మెంట్లో అదే ఆబ్జెక్టివ్తో ఒక కొత్త ఎన్ఎఫ్ఓని తీసుకొస్తున్నారు అనేసి అనుకుంటే ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఆటోమొబైల్ సెక్టర్ యొక్క మ్యూచువల్ ఫండ్ యొక్క సిఏజిఆర్ అవ్వచ్చు, షార్పీ రేషియోస్ అవ్వచ్చు, రోలింగ్ రిటర్న్స్ అవ్వచ్చు, అలా మీకు అవన్నీ అనలైజ్ చేసి ఆ ఫండ్ మీకు పర్ఫామ్ చేస్తుంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు యూటీఐ వాళ్ళు కొత్త ఎన్ఎఫ్ఓతో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఈ యూటీఐ ఎన్ఎఫ్ఓలో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అది కూడా ఎప్పుడు ఫండ్ మేనేజర్ రెప్యుటేషన్ అండ్ ఫండ్ హౌస్ రెప్యుటేషన్ కూడా మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఈ ఎన్ఎఫ్ఓస్లో ఎగ్జిట్ లోడ్ ఏదన్నా ఉందా అని చెప్పి. మోస్ట్లీ మనకి ఎంట్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, కానీ ఎగ్జిట్ లోడ్స్ అనేవి ఛార్జ్ చేస్తుంటారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్లో కూడా చూడొచ్చు, ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. మనము 90 days లోపల ఎగ్జిట్ చేసేస్తే అంటే మనం ఫస్ట్ 15 daysలో ఇన్వెస్ట్మెంట్ చేసాము, తర్వాత 1 monthలో లిస్ట్ కూడా అయిపోతుంది. లిస్ట్ అయిన దగ్గర నుంచి 3 months లోపల కనుక మనం మళ్ళీ ఫండ్స్ని విత్డ్రా చేస్తే వీళ్ళు ఎగ్జిట్ లోడ్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జిట్ లోడ్ ఏదైనా ఉందా లేదా అని కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఛార్జ్ వచ్చేసి ఎక్స్పెన్స్ రేషియో. మీ నార్మల్ లిస్టెడ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎన్ఎఫ్ఓస్లో మనకి ఎక్స్పెన్స్ రేషియోస్ అనేవి ఎక్కువ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని కూడా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఫిక్స్డ్ ఉంటుంది, మీరు లైఫ్ లాంగ్ ఎవ్రీ ఇయర్ ఆ ఫిక్స్డ్ పర్సెంటేజ్ కట్టాలి. కాబట్టి మీరు ఏదైతే ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాంట్లో ఎగ్జిట్ లోడ్ ఏదైనా ఉందా, తర్వాత ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది అని కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఇంకా ఫైనల్గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ ఏఎంసీ కంపెనీస్ అవ్వచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అవ్వచ్చు కొత్త ఏఎంస్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు. సింపుల్గా కొన్నే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఎక్కువ తీసుకొస్తారు అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ అవ్వచ్చు లేదా ఒక ఏఎంసీ కంపెనీస్ ఎలా సర్వైవ్ అవుతాయి, వాళ్ళకి ఇన్కమ్ ఎలాగొస్తుంది, ఎక్స్పెన్స్ రేషియోస్తో మాత్రమే వస్తుంది. అండ్ నేను మీకు ఇందాక ఏం చెప్పాను, ఎన్ఎఫ్ఓస్లో ఎక్స్పెన్స్ రేషియో హైయెస్ట్ ఉంటుంది నార్మల్ మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేస్తే. ఎందుకు అనంటే సెబీ రూల్స్ ప్రకారము ఒక సర్టెన్ అమౌంట్ వరకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఏయుఎం ఉంటే ఇంత పర్సెంటేజ్ వరకే మీరు ఎక్స్పెన్స్ రేషియో ఛార్జ్ చేయాలి అని చెప్పి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళకి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లో 50,000 crores కంటే ఎక్కువ ఏఎం ఉంటే 1.05% కంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఛార్జ్ చేయకూడదు అని సెబీ రూల్స్ ఉన్నాయి. అదే అండర్ 500 crores రూపీస్ ఏయుఎం ఉంది అని అనుకుంటే మీరు అప్ టు 2-3% ఎక్స్పెన్స్ రేషియో కూడా ఛార్జ్ చేయొచ్చు. సో అందుకని ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొత్త ఫండ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిలో ఏంటి
ఏయుఎం సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ చార్జ్ చేయొచ్చు. మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ అదే కాకుండా కొత్త థీమ్స్ అవ్వచ్చు. చాలా మందికి బోర్ కొట్టేస్తుంది. ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటుంది. సో, వాళ్ళ కోసం కూడా వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి కూడా మల్టిపుల్ థీమ్స్‌తో, మల్టిపుల్ సెక్టర్స్‌తో, మల్టిపుల్ కాంబినేషన్స్‌లో కొత్త ఎన్ఎఫ్ఓస్‌ని రిలీజ్ అనేది చేస్తుంటారు. సో, మనం యాస్ ఎ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టర్‌గా మనం ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాము? ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము? మన ఆబ్జెక్టివ్ ఏంటి? మనం అన్ని టిక్ బాక్సెస్ అన్నీ ఇప్పుడు నేనేవైతే చెక్ బాక్సెస్ చెప్పానో ఇవన్నీ టిక్ అవుతున్నాయా లేదా? నాకు నిజంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్ అవసరమా? దీంట్లో నాకేదైనా పొటెన్షియల్ కనిపిస్తోందా? ఫ్యూచర్‌లో సపోజ్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మేబీ ఏదైనా ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏదైనా ఎన్ఎఫ్ఓ లాంచ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు నార్మల్‌గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఆప్షన్ లేదు. కానీ కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్స్‌కి ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ కూడా ఉంటుంది. సో, అలాంటి ఫండ్స్ ఏదైనా వస్తున్నాయా? దాంట్లో నాకు ఫ్యూచర్‌గా మంచి పొటెన్షియల్ కనిపిస్తుందా? సో, అలా నా వ్యూస్‌కి, నా థీమ్‌కి, నా ఆబ్జెక్టివ్‌కి కూడా ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ప్లస్ మన ఫండ్ హౌస్ అవ్వచ్చు, ఫండ్ మేనేజర్ రెప్యుటేషన్ బాగానే ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో కూడా ఓకే అనిపిస్తోంది. సో, ఇలా అన్ని టిక్ బాక్సెస్ టిక్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎన్ఎఫ్ఓస్ నుంచి మంచి ప్రాఫిట్ అనేది సంపాదించుకోగలుగుతారు. అలా కాకుండా ఏదో కొత్త ఫండ్ వస్తోంది, ఇది మంచిగా వర్కౌట్ అవుతుందిలే, అడ్వైజర్ చెప్తున్నారు, ఎన్ఏవి వాల్యూ ₹10 ఉంది, తక్కువ ఉంది కాబట్టి ఫాస్ట్‌గా పెరిగిపోతుంది, ఇది ఐపీఓ లాగే కాబట్టి 100% ప్రాఫిట్ వస్తుంది. ఇలాంటివి ఆలోచించి లేదా ఇలాంటివి విని ఎన్ఎఫ్ఓస్‌లో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ అనేది అస్సలు చేయకండి. కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా స్టడీ చేసి ఆ తర్వాతే ఎన్ఎఫ్ఓస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి. సో, ఈ వీడియో త్రూ మీకు ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి? దాంట్లో ఏవేవి చూసుకోవాలి? మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా వద్దా? చెయ్యాలి అనుకుంటే ఏ చెక్ లిస్ట్ పెట్టుకోవాలి? ఇలా అన్నిటి గురించి డీటెయిల్డ్ క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఎవరైతే ఎన్ఎఫ్ఓస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారో, చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.